నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లికి వందనంపై వైసీపీ ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి సవిత ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఫైర్. వీర జవాన్ కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం 25 లక్షలు అందజేత. మురళీనాయక్ తల్లిదండ్రులకు చెక్ అందజేసిన ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, జయకృష్ణ. తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే మంత్రి పదవులకు రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయగలరా అని మంత్రి సవిత సవాల్ విసిరారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకం కింద కేటాయించిన నిధులలో 2,000 నారా లోకేష్ జేబుల్లోకి వెళ్లాయని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి సవిత ఘాటుగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని, కానీ ప్రజలు ఇప్పటికే వారిని పక్కన పెట్టారని, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లిదండ్రులు ఆనందంగా, ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే, నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్లకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు, నా బిడ్డలు, నేను ప్రతి బిడ్డకు మేనమావని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క, భారతిరెడ్డి గారు ఓ పక్క, వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు
తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలర్పించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన మేరకు పవన్ కళ్యాణ్ తన సొంత నిధుల నుంచి 25 లక్షల రూపాయలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితాండలో నివసిస్తున్న జవాన్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతి దంపతులకు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ చెక్కును అందజేశారు. మురళీ నాయక్ కుటుంబానికి తన సొంత నిధులివ్వడం పవన్ కళ్యాణ్ మంచి మనసుకు నిదర్శనమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ప్రభుత్వ హామీ మేరకు అధికారులు ఇప్పటికే 50 లక్షలు ఇంటి స్థలం, వ్యవసాయ భూమిని మురళీ నాయక్ కుటుంబానికి అందజేయడం జరిగిందని వారు తెలియజేశారు. మనసు కలిగిన నాయకుడు, జనసేన నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు మమ్మల్ని ఇద్దరిని పంపి ఇక్కడ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా కలుపుకొని, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వాళ్లకు 25 లక్షల రూపాయలు చెప్పి అందించడం గారి కుటుంబానికి ఈ రోజు పరామర్శ చేయడానికి, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినటువంటి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుని ఇవ్వడానికి తాండాకు రావడం జరిగింది. ఇందులో తిరుపతి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు, అనంతపురం అధ్యక్షుడు వరుణ్ గారు, జన సైనికులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందని మాజీ ఎంపీ మార్గాని భారత్ మండిపడ్డారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించిన స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 40 రోజులుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఎందుకు కేసు కట్టలేదని ప్రశ్నించారు. కలెక్టర్ ఆదేశించే వరకు డీఎస్పీ కూడా ఇన్వాల్వ్ కాకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల పైచిలకు మహిళలు, చిన్నపిల్లలు తల్లికి వందనముకి అర్హురాళ్ళు కిందన 89 లక్షల మంది ఉన్నారు. ఈ 89 లక్షల మందికి నేను అడుగుతున్నా, సుమారుగా 13,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తల్లికి వందనానికి బడ్జెట్ పెట్టాలి. మీరు బడ్జెట్ ఎంతమందికి పెట్టారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టారు? ఎంతమందిని మీరు డిలీట్ చేస్తూ ఉన్నారు? అంటే నా నోటీస్కి వచ్చింది, అక్కడ చెప్పడం ఏంటంటే నెలకి ఆదాయం అంట 10,000 మించకూడదంట, 10,000 మించితేనంట తల్లికి వందనం కట్ చేస్తారంట. అసలు వైట్ కార్డ్ దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నా. బీపీఎల్, బిలో పావర్టీ లైన్ అంటే వైట్ కార్డ్. ఆల్రెడీ గవర్నమెంట్ నిర్ధారించింది, వైట్ కార్డ్ మంజూరు చేశారని అంటే నువ్వు బిలో పావర్టీ లైన్లో ఉన్నావు, నువ్వు పథకాలకి, గవర్నమెంట్ ఇచ్చే పథకాలకి అర్హులు, అర్హురాలు అని దానికి అర్థం. మళ్ళీ దీనికి ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, అంటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ మద్దతుదారులు కానీ ఉంటే వాళ్ళని తొలగించే కార్యక్రమం చేస్తా ఉన్నారా ఈ ముసుగులో అని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 89 లక్షల మంది ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 1 ఇయర్ బకాయి, అంటే లాస్ట్ ఇయర్ బకాయి సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాకీ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 89 లక్షల మంది విద్యార్థులకి 15,000 రూపాయలు చొప్పున బకాయి ఉన్నారనేది మర్చిపోబాకండి. మీరు ఆ డబ్బులు ఎప్పుడు తల్లుల అకౌంట్లోకి వేస్తూ ఉన్నారు? ఇది ప్రశ్నిస్తా. పూర్తి స్థాయిగా ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో అంతమందికి కూడా ఖచ్చితంగా మీరు తల్లికి వందనం వేసి తీరాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒక మాట మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఇంకా సూపర్ 6 అయిపోయింది, ఇంకా సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే నాలిక అన్నాడు. అంటే నాలిక అంటే ఏంటి? మీ నాలిక అన్నాడు. అసలు ఇలా మాట్లాడచ్చా? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? అసలు ఎక్కడైపోయింది సూపర్ 6? మీరు రైతు భరోసా చేశారా? మహిళలకి నీకు 15,000 అన్నారు, 15,000 మాట పక్కన పెడితే 13,000 వేస్తున్నారని విన్నాను. మరి 18,000 ఏమైందని అడుగుతున్నా. మరి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా 18,000 వేయాలి కదా సంవత్సరానికి, అంటే నెలకి 1,500. 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ మహిళలకి, మైనారిటీ మహిళలకి మీరు పెన్షన్ ఇస్తా అన్నారు 4,000 రూపాయలు. మరి ఎక్కడ ఉంది? ఎక్కడ ఇస్తా ఉన్నారు? సూపర్ 6 ఎక్కడైపోయిందండి? సూపర్ 6 ఎక్కడైపోయింది? నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, ఎక్కడిచ్చారు? మరి సూపర్ 6 ఎక్కడైపోయింది?
వాళ్ళ ప్రారంభమే పూర్తిగా కాల, ఇంకా సూపర్ 6 అయిపోయింది, ఇంకెవరైనా మాట్లాడితే మీ నాలుక అని మింగేశారు. మీరు నిబంధనలు అమలు చేశారు, బాగానే ఉంది. కాకపోతే దీని గురించి మీరు గతంలో ఇదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మెయింటెనెన్స్ కింద 2,000 రూపాయలు ఎలా తీస్తారు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు. 1,000 రూపాయలు, తర్వాత 2,000, ఫస్ట్ 1000, తర్వాత 2,000. ఇంకా స్కూల్స్ బాగుండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి ఇదే 2,000 రూపాయలు మీరు ఎందుకు మినహాయిస్తా ఉన్నారని అడుగుతున్నా. మీరు తప్పు పట్టారు కదా, వాళ్ళు 2,000 రూపాయలు మీరు ఎందుకు కట్ చేశారని. మరి ఇప్పుడు మీరెందుకు కట్ చేస్తున్నారు? మీరు కూడా చేయకూడదు కదా. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని కితాబిచ్చి అప్పుడు మీరు 2,000 కట్ చేయండి. వాళ్ళు ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. మీరు 2,000 కట్ చేయడానికి మీరెవరండి? మీరు 15,000 రూపాయలు మీరు సూపర్ 6 హామీ ఇచ్చినప్పుడు మీరు అమలు చేయండి. అప్పుడున్న ప్రభుత్వాన్ని మీరు లేవనెత్తారు కదా, వేలెత్తి చూపించారు కదా, మీరెందుకు కట్ చేస్తారు? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నానా విలపడుదల శ్రీల అష్టాడునామ పూజాం నిర్భయామి ఎడవనరవార వేంకటరమణ గోవింద ఆదిభాంగవ అనారగగా గోవింద గోవింద. ఆకసాన బారే ఊరి అతివలమానముల కాకు తురగముపై వాడు ఏకమై మత్స్యకూర్మోవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధః కల్కిరేవ చ ఏకమై వెంకటగిరిని ఇందిరారమణి రూఢి కాలము బాయని ఎనలేని వాడు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెల్ల ఏలేటి వాడు తెప్పగా మర్యాకు మీద తేలాడు. నీవాడనే
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.